రైతు మిత్రులకు స్వాగతం. పప్పు దినుసుల దిగుమతి తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం 6 ప్రధాన పంటల మద్దతు ధర పెంపు. ఇందులో తెలంగాణలో అధికంగా సాగు చేసే శనగ పంట కూడా ఒకటి. 6 ప్రధాన పంటల గురించి మరియు పెరిగిన మద్దతు ధరల గురించి తెలుసుకుందాం. శనగ పంట 225 రూపాయలు పెరిగి మద్దతు ధర 5,875 రూపాయలు కొనసాగుతుంది. గోధుమలు క్వింటాకు 160 రూపాయలు పెరిగి మద్దతు ధర 2,585 రూపాయలు కొనసాగుతుంది. అదేవిధంగా బార్లీ క్వింటాకు 170 రూపాయలు పెరిగి 2,150 రూపాయలు కొనసాగుతుంది. ఆవాలు క్వింటాకు 250 రూపాయలు పెరిగి మద్దతు ధర 6,200 వరకు కొనసాగుతుంది. మైసూర్ పప్పు చూసుకున్నట్లయితే క్వింటాకు 300 రూపాయలు పెరిగి మద్దతు ధర 7,000గా కొనసాగుతుంది. కుసుమ పంట 600 రూపాయలు క్వింటాకు పెరిగి మద్దతు ధర 6,540 రూపాయలు ఉంటుందని, అదేవిధంగా ఇప్పుడు చెప్పిన మద్దతు ధరలు వచ్చే రబీ సీజన్ అనగా 2026 నుంచి అమలులోకి వస్తుందని కేంద్రం వెల్లడించింది.